హలో నమస్తే. గత ప్రభుత్వంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మహిళల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. కొంతమంది నాయకులు మాట్లాడిన భాష వైసీపీని ప్రజలకు దూరం చేసింది. కొంతమంది మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం చేశాయి. సో, ఆ సమయంలో మహిళల పట్ల అప్పటి ప్రతిపక్ష పార్టీ చాలా కన్సర్న్ చూపిస్తూ వచ్చింది. మహిళల గురించి ఇలా మాట్లాడితే ఎలా, అలా మాట్లాడితే ఎలా, మరీ ఇలా చేస్తారా అంటూ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ వచ్చింది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధినేత సతీమణి గురించి మాట్లాడిన మాటలు చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. నా గురించి తప్పుగా మాట్లాడారు అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి సతీమణి రాష్ట్రమంతా తిరిగి నాకు న్యాయం చేయండి అంటూ కోరింది. ఓ వ్యక్తి ఆమె గురించి తప్పుగా మాట్లాడారంటూ ఆమె హర్ట్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి ప్రజలను చైతన్యం చేసి నాకు అన్యాయం జరిగింది అంటూ ప్రజల దగ్గరికి వెళ్ళింది. కూటమి అధికారంలోకి వచ్చింది. మహిళల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకి అది చివరి రోజు అంటూ ముఖ్యమంత్రి ఓ 15 సార్లు ప్రకటించారు ఇప్పటికి. ఓ తల్లి పట్ల తప్పుడుగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎటువంటి శిక్ష అనుభవిస్తున్నారో చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో మహిళల గురించి ఎవరు మాట్లాడినా ఇదే పరిస్థితి కల్పిస్తాం. ఈ రాష్ట్రంలో మహిళలందరినీ నా తల్లిలాగే చూసుకుంటాను. నా తల్లికి జరిగిన అవమానం ఈ రాష్ట్రంలో మా పాలనలో ఇంకెవరికీ జరగనివ్వను. ఓ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ప్రకటనలివి. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మదమెక్కి నోటి దూలతో, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మదమెక్కి నోటి దూలతో విచక్షణ కోల్పోయి అహంకారంతో నియోజకవర్గానికి ఒక సామంత రాజులా పలుపెక్కి మాట్లాడితే ఆ మాటలు విస్తృతంగా ప్రజాబాహుల్యంలో ఉంటే ప్రభుత్వం స్పందించిన తీరు ఏమాత్రం సమంజసంగా లేదు.